వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను విరాజు. సీనియర్ల దారి ఎటు? ఎందుకంటే నిన్న మంత్రివర్గ విస్తరణలో కేవలం ముగ్గురికి మాత్రమే ఇవ్వడం అనేది జరిగింది. రామచంద్ర నాయక్ గారితో నలుగురికి పదవులు దక్కాయి. సో మరి దాదాపుగా మంత్రివర్గంలో డెఫినెట్ గా వస్తుంది అని చెప్పేసి ఆశలు పెట్టుకున్నటువంటి మల్రెడ్డి రంగారెడ్డి సీనియర్ నాయకులు 1994 నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. మలక్పేట్ నియోజకవర్గంలో గెలవడం అనేది జరిగింది. తర్వాత ఇప్పటికి మూడోసారి ఎమ్మెల్యే. సో కేవలం నాకు కులమే అడ్డొస్తే నేను రాజీనామా చేసైనా సరే బీసీ వ్యక్తి నిలబెట్టి గెలిపించుకుంటా, సో డెఫినెట్ గా నాకు అవకాశం ఇవ్వండి అని చెప్పేసి కూడా గతంలో కూడా మాట్లాడినట్టు కూడా తెలిసిన విషయమే. అలాగే మంత్రివర్గంలో మొదటి మంత్రివర్గంలోనే తనకు అవకాశం వస్తుందని చెప్పేసి అనుకున్నారు. సో ఈవెన్ శ్రీధర్ బాబు గారు కూడా ప్రెస్ మీట్ పెట్టి అదే మాట చెప్పడం అనేది జరిగింది. మాకన్నా సీనియర్ నాయకులు మల్రెడ్డి రంగారెడ్డి అని చెప్పేసి దాదాపుగా 50,000 మెజార్టీ తోటి గెలవడం అనేది జరిగింది. 2018 ఎన్నికల్లో కేవలం 300 నుంచి 500 లోపు స్వల్ప మెజార్టీ తోటి ఓడిపోవడం అనేది కూడా జరిగిందని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. సో ఆ విధంగా మల్రెడ్డి రంగారెడ్డి ప్రెస్ మీట్ పెడతా అన్నప్పటికీ మీనాక్షి నటరాజన్ గారు ఇన్వాల్వ్ అయ్యి కొంచెం ఓపిక పట్టండి, డెఫినెట్ గా మీకు అంటే మీకు ఇవ్వాల్సినటువంటి రెస్పెక్ట్ కావచ్చు, తర్వాత మీకు కావాల్సింది కూడా మేము వేరే రకంగా అయినా సరే అరేంజ్ చేస్తామని చెప్పేసి చెప్పడం తోటి, అలాగే నిన్న పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ గారు, పొన్నం ప్రభాకర్ గారు, శ్రీధర్ బాబు కూడా వెళ్ళి నచ్చ చెప్పడం తోటి కాస్త వెనక్కి తగ్గినట్టు కూడా తెలుస్తుంది. మరి మల్రెడ్డి రంగారెడ్డి గారి పోరాటం కొనసాగుతారా లేకపోతే ఆపుతారా అనేది చూడాలి. ఎందుకంటే ఇప్పటికీ కొంచెం క్వశ్చన్ మార్క్ గానే ఉందని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. సెకండ్ చూసుకున్నట్టయితే సుదర్శన్ రెడ్డి గతంలోనే మంత్రిగా కూడా చేయడం అనేది జరిగింది. అలాగే నిజామాబాద్ నుంచి ఇప్పటి వరకు ఒక్క మంత్రి పదవి కూడా రాలేదు. మరి కేవలం ఇక్కడ కూడా రెడ్డి అనే సామాజిక వర్గంతో సుదర్శన్ రెడ్డిని పక్కన పెట్టారా? రేవంత్ రెడ్డి పిసిసి చీఫ్ అయినప్పటి నుంచి కూడా సుదర్శన్ రెడ్డి రేవంత్ రెడ్డికి ముఖ్య అనుచరులు కూడా ఉండడం అనేది జరిగింది. అయినా కూడా ఇంత ఆశలు పెట్టుకున్న ఆశలు అడియాశలైనవి అని చెప్పేసి కూడా సుదర్శన్ రెడ్డి చెప్పడం, తర్వాత సుదర్శన్ రెడ్డి కోసం సీనియర్లు మంత్రులు మీనాక్షి నటరాజన్ గారు కూడా ఫోన్ లో పరామర్శించడం అనేది జరిగింది. సో వారికి మరి ఎలాంటి అవకాశం ఇస్తారు లేదనేది చూడాలి. ఒక దశలో అయితే రాజీనామా చేసిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదన్నట్టు కూడా పుకార్లు రావడం, తర్వాత సుదర్శన్ రెడ్డి అనుచరులు డెఫినెట్ గా మంత్రివర్గంలో చోటు కల్పించాలి, సీనియర్ నాయకుడికి ఇచ్చే రెస్పెక్ట్ ఇదేనా, కాంగ్రెస్ పార్టీ తలుచుకుంటే ఏదైనా సాధ్యమే, అలాంటి సుదర్శన్ రెడ్డిని పక్కన పెట్టడం ఏంటి అని సుదర్శన్ రెడ్డి అనుచరులు చెప్పడం. తర్వాత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. సో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మొదటి మంత్రివర్గంలో చోటు వెంకటరెడ్డి గారికి ఇవ్వడం, తర్వాత రెండో మంత్రివర్గంలో అయినా సరే ఇస్తారనుకున్నారు. ఎందుకు ఇస్తారనుకున్నారంటే ఇక్కడ ఎంపీ స్థానం గెలిపిస్తే మంత్రి పదవి ఇస్తాము అని ఏకంగా రేవంత్ రెడ్డి గారు కూడా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు ఇంటికి వెళ్ళడం, తర్వాత బీజేపీలో నుంచి తనని కాంగ్రెస్ లోకి మళ్ళీ తిరిగి రావాల్సిందిగా హైకమాండే కోరడం, తర్వాత కాబోయే మంత్రికి శుభాకాంక్షలు అని చెప్పేసి కూడా అసెంబ్లీలో మొన్న జరిగినటువంటి అసెంబ్లీ సెక్షన్ లో కూడా చాలా మంది సీనియర్ నాయకులే కంగ్రాట్స్ చెప్పారు. ఈవెన్ హోంమంత్రి పదవి వస్తుందా ఇంకేదైనా మంత్రి పదవి గురించి కూడా మాట్లాడడం అనేది జరిగింది. సో చివరికి ఇక్కడ కూడా ఆశలు అడియాశలు అయినాయి అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. అండ్ నాలుగో పర్సన్ చూసుకున్నట్టయితే మొదటగా ఈ ముగ్గురు మాత్రం డెఫినెట్ గా మంత్రి వర్గంలో చోటు కల్పిస్తారని చెప్పేసి అనుకున్నారు. చివరి నిమిషంలో మిస్ కావడం అనేది జరిగింది. తర్వాత ప్రేమ్ సాగర్ రావు. సో ప్రేమ్ సాగర్ రావు ఆదిలాబాద్ నుంచి మంత్రి పదవి ఆశించారు. సీనియర్ నాయకులుగా ప్రేమ్ సాగర్ రావు గారు ఉన్నారు. అటు బట్టి విక్రమార్క గారు పాదయాత్ర చేసినప్పుడు కూడా ప్రేమ్ సాగర్ రావు సపోర్ట్ చేశారు. తర్వాత ఆదిలాబాద్ లో టిపిసి చీఫ్ అయినాక రేవంత్ రెడ్డి చీఫ్ అయినాక ఇంద్రవెల్లి సభలో కూడా ప్రేమ్ సాగర్ రావే పెద్ద ఎత్తున సపోర్ట్ చేయడం అనేది జరిగింది. తర్వాత రేవంత్ రెడ్డి గారితో కూడా మరోసారి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో సభ పెట్టడం, తర్వాత దానికి హిమాచల్ ప్రదేశ్ సీఎం అనుకుంటా వారు కూడా రావడం అనేది కూడా జరిగింది. సో ప్రేమ్ సాగర్ రావు అన్ని వేళలా పార్టీకి సపోర్ట్ చేసుకుంటూ వచ్చారు. సో పార్టీ తనకి ఏ రోజైనా సరే గుర్తింపునిస్తుంది. సీనియర్ నాయకులలో ప్రేమ్ సాగర్ రావు కూడా ఒకరని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. నిన్న అయితే మంత్రివర్గ విస్తరణ జరిగినప్పుడే ఫోన్ స్విచ్ ఆఫ్ కూడా పెట్టుకోవడం అనేది జరిగింది. తర్వాత ఎట్టకేలకి అధిష్టానం మళ్ళీ ప్రేమ్ సాగర్ రావుకి భుజగింపు చర్యలు చేపట్టింది. సో ప్రేమ్ సాగర్ రావుకి ఎట్టి పరిస్థితుల్లో మంత్రివర్గంలో చోటు కల్పించాలని చెప్పేసి కూడా ప్రేమ్ సాగర్ రావు అభిమానులు కోరుతున్నటువంటి మాట. మరి నలుగురు కాంగ్రెస్ పార్టీలో ఉంటారు, రాజీనామాలు చేస్తారా అన్నది చాలా వరకు గుసగుసలు వినిపిస్తున్నాయి.
అనుచరుల దగ్గర నుంచి మా నాయకుడికి అన్యాయం జరిగిందంటూ కూడా పెద్ద ఎత్తున కార్యకర్తలు ప్రస్తుతం బాధలోనే ఉన్నారు. సో ముగ్గురికి మంత్రి పదవులు ఇస్తే వాళ్ళు ఆనందంలో ఉన్నారు. మిగిలిన కీలక వ్యక్తులు ఈ నలుగురు కొంతమేర బాధలో ఉన్నట్టు కూడా తెలుస్తుంది. మరి ఇంకా 3 మంత్రి పదవులు ఉన్నాయి. ఈ 3 మంత్రి పదవుల్లో ఎవరికి ఇస్తారు? ఎందుకంటే ఇక్కడ చూసుకున్నట్టయితే అందరూ ఓసీ సామాజిక వర్గానికి చెందినటువంటి నేతలే. 3 మంత్రి పదవులు వీరికి ఈ నలుగురిట్లో ముగ్గురికి ఇచ్చినా కూడా రేపన్నాడు అంటే ఇప్పుడు ఒకవేళ ఈ 3 మంత్రి అంటే ఈ నలుగురిట్లో ఇస్తే 3 మంత్రి పదవులు ఓసీకి ఇవ్వాలి, ఒకటి చీఫ్ విప్ పోస్ట్ కూడా ఖాళీగా ఉంది కాబట్టి అదొకటి ఇవ్వాలి. అది ఇస్తేనే ఈ నలుగురికి కొంతమేర న్యాయం చేకూర్చినట్టు అవుతుందని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. కాకపోతే సామాజిక సమీకరణాల రూపంలో మరి వీళ్ళకి ఇస్తారా, లేకపోతే వీరి ప్లేస్ లో మళ్ళీ మైనార్టీని చొక్కరు? ఎందుకంటే లంబాడాలు ఇప్పటికే కేవలం మాకు డిప్యూటీ స్పీకర్ తోటి సరిపెడతారా, మేము మంత్రి పదవులకు పనికిరామా అన్నట్టు కూడా పెద్ద ఎత్తున వాళ్ళ దగ్గర నుంచి కూడా నిరసనలు వస్తున్నాయి. అండ్ మాదిగా వాళ్ళకైతే ఒక రకంగా న్యాయం చేశారు. అండ్ ఇంకొక బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తికి కావచ్చు, మహిళా సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తికి మంత్రి పదవి రావాల్సి ఉంది. మరి నలుగురిట్లో ఎవరికి బుజ్జగింపు చర్యలు చేపట్టి మరో 3 మంత్రి పదవులు ఎవరికి ఇస్తారు? మరి వీరికి న్యాయం జరిగిందనుకోవచ్చా, అన్యాయం జరిగిందనుకోవచ్చా అనేది మీ అభిప్రాయాల కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.